గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను ఈ యొక్క సమ్మర్లో ఏమేం పచ్చళ్ళు పెట్టుకున్నాను, పప్పుచారు ఎలా చేశాను ఏంటి అనేటువంటిది నాకు తెలిసిన పద్ధతులు నేనేం చేస్తాననేటువంటి మీతో షేర్ చేస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రోజైతే ఉదయాన్నే పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్కి అయితే ఈరోజు పప్పుచారు, వడియాలు, కొత్త పచ్చళ్ళు ఉన్నాయి కదా అవి అన్నమాట ఈరోజు కాంబినేషను. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పప్పుచారు జనరల్గా మనం ఏం చేస్తాం, చింతపండుతో చేస్తాం కదా. కానీ ఈరోజు నేను చింతపండు రసంతో కాకుండా మామిడికాయలు ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం అనమాట. అయితే ఆ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు కొన్ని ముక్కలు మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా, ఆ యొక్క ముక్కలతో నేను ఈరోజు పప్పుచారు చేస్తున్నాను అనమాట. మామిడికాయల టైంలో మనము పప్పుచారు మామిడికాయలతో చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఏం లేదు, మనము పప్పుచారు చేసుకునేటప్పుడు ఎలా అయితే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఏం చేంజ్ లేదు. ఈ యొక్క ముక్కలు అయితే నేను తాలింపులో వేసుకున్నాను. పెద్ద ముక్కలు ఉన్నాయి కాబట్టి. లేదు చిన్న ముక్కలు ఉన్నాయి అనుకోండి, తాలింపులో వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మనము పప్పుచారు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇక నేను ఆ రోజు పప్పుచారు మనము మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలు కొట్టాం కదా, కొట్టినప్పుడు కొన్ని మెత్తగా అయిపోయినాయి ఉంటాయి, కొన్ని బ్రేక్ అయిపోయినాయి ఉంటాయి కదా, వాటన్నింటిని కలిపేసి ఈరోజు పప్పుచారు చేస్తున్నాను కాబట్టి వాటిని తాలింపులో వేసుకొని మంచిగా మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికేటప్పుడు అవి కూడా వేసేసుకున్నాను. ఉడికిపోయింది, టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. అయితే ఈరోజు మనం పెద్ద ముక్కలతోటి పెద్ద ఆవకాయ పెట్టాను, ఒక 20 కాయలతోటి. తర్వాత ఉప్పావగా చేసాము. ఆ పెద్ద ఆవకాయల పచ్చడి అయితే నాదేం కాదు, అదైతే అత్తయ్యనే చేశారనమాట. ఆ ప్రాసెస్ అంతా నాకు చెప్పారు, కానీ కరెక్ట్గా నాకు దీనికి ఇంత అయితే అంటే 20 మామిడికాయలకి ½ కిలో కారము, ½ కిలో ఎల్లిగడ్డ, ½ కిలో అల్లము, ఉప్పు వచ్చేసి 1 కిలో అనమాట, అంటే 3 పావు. ఇలా వీటి కాంబినేషన్తో ఈ యొక్క చిన్న ఆవకాయలు, తర్వాత వచ్చేసి ఉప్పావ, అల్లం పచ్చడి, తొక్కు పచ్చడి, మనము రోటి పచ్చడి, ఇవన్నీ నేను చేశాను అనమాట, నా ఓన్ రెసిపీస్. ఆ పెద్దది పెట్టడం మాత్రం అత్తే వాటికి ఏమేమి కావాలో క్వాంటిటీ అవన్నీ తీసి మెజర్ చేసి పెడితే అవన్నిటికి తాలింపు వేసేసి కలపడము, ముక్కలు కొట్టే పని అంతా మేము చేసాము. చట్నీలు అయితే అన్నీ సూపర్గా వచ్చాయన్నమాట. ఈ యొక్క పచ్చళ్ళకి అన్నిటికీ కావాల్సినటువంటి మసాలా అంతా కూడా రోట్లో నూరుకున్నాము. ఇంకా రోట్లో నూరుకున్నామంటే ఇంకా రుచి అదుర్సే కదా, మస్తుంది అసలు. ఈ యొక్క మనం రోట్లో నూరిన పచ్చడి యాక్చువల్గా వారం రోజులే ఉంటుంది అన్నారు, నాదైతే నెల రోజులు అవుతుంది, ఇంకా ఉంది, పాడైతే కాలేదు. చాలా బాగుందన్నమాట టేస్ట్. తర్వాత ఇదంతా ఆ పెద్ద పచ్చడి అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకేదో పని ఉండి అవంతా అయిపోయిన తర్వాత నైట్ ఆ యొక్క పెద్ద ముక్కల కోసం కట్ చేసిన ముక్కలు కొన్ని కట్ కాని మామిడికాయ ముక్కలు ఉన్నాయన్నమాట. వాటి యొక్క టెంక చాలా గట్టిగా ఉంది. వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసి వాటితో ఉప్పావ, చిన్న ఆవకాయలు పెట్టేసి ఇంకొక మామిడికాయ తీసుకొని దాంతో తరుగుడుతో మనం రోటి పచ్చడి చేసుకున్నాము. సూపర్ ఉంది. ఈ యొక్క పచ్చళ్ళు అన్నీ అయిపోయేసరికి రాత్రి 11:30, 12 అయింది. ఆ తర్వాత ఈ పచ్చళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత వీటిలో పెట్టడానికి బాటిల్స్ అన్నీ ముందే కడిగేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే బాటిల్స్ అన్నీ కడిగేసి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన పనంతా అయిపోయేసరికి అవి మంచిగా ఆరిపోయి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క పచ్చళ్ళన్నీ దాంట్లో పెట్టేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి. అందుకోసం అన్నమాట. తర్వాత ఏంటంటే మీరు ఈ యొక్క ఈసారి ఏం చేసుకున్నారు పచ్చడి కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ యొక్క అల్లం పచ్చడి కూడా రోట్లో నూరుకున్నాము, చాలా బాగుంది. నారగా ఉంటుంది కదా, ఆ యొక్క నారని తింటే హెల్త్కి అయితే చాలా మంచిది. పీచు పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని పీచుతో చేశాను అనమాట, చాలా మంచిగా వచ్చింది. తర్వాత ఈ యొక్క పచ్చళ్ళన్నీ బాటిల్లో పెట్టేసుకొని నెక్స్ట్ డేకి ఏంటంటే మనం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. పెద్ద పచ్చళ్ళు అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నవైతే 2 days 3 days తర్వాత కలుపుకుంటారు. చిన్న క్వాంటిటీనే కదా, కాబట్టి నేను నెక్స్ట్ డేనే కలిపేసుకున్నాను. కలిపేసుకుంటే దాంట్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని పచ్చళ్ళు పెట్టుకొని చెక్ చేసుకుంటే అన్నింటిలో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. ఎప్పుడైనా కానీ మనం కొంచెం సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి. సాల్ట్ తక్కువ వేసుకొని ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి
కష్టం అవుతుంది కదా, అలా అనేసి సాల్ట్ వేసేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకున్నాము. ఇలా మనకు ఫ్రెష్గా పచ్చడి వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటే ఆ రోజు కర్రీ ఏమీ లేకున్నా సరే బాగుంటుంది కదా. ఈరోజు అందుకే పప్పుచారు ఒకటే చేశాను, ఓన్లీ పచ్చళ్ళతో తినలేం కదా అనేసి. కానీ పప్పుచారు చేసా, కానీ పప్పుచారు అయితే ఏం పోసుకోలేదు అనమాట, పచ్చళ్ళతోనే తిన్నాను. ఇక్కడ పెట్టుకున్నాను కదా పచ్చళ్ళు, ఇంత పచ్చళ్ళు మనకు తినడానికి అన్నానికి సరిపోయి అంత కమ్మగా ఉన్నాయన్నమాట. తర్వాత అయితే ఇలా అన్ని పచ్చళ్ళు పెట్టేసుకొని ఒక్కొక్క పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పచ్చడితో టేస్ట్ చేశాను. అప్పుడు మనకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉందో తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత అన్నం తినేటప్పుడు దాని వరకు వేసుకుని తర్వాత అయితే మళ్ళీ మిగిలిన పిండికి మిగిలిన పచ్చడి ఉంది కదా, ఆ పచ్చళ్ళు అన్నింటికి సాల్ట్ అయితే కలిపేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే రెండో రోజు కూడా మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత పచ్చడి టేస్ట్ చూసేటప్పటికి సాల్ట్ అయితే సరిపోయింది. చాలా మంచిగా కుదిరినాయి. ఈ యొక్క ఉప్పావ అయితే చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఉప్పావ ట్రై చేయండి. మన ఛానల్లో అయితే ఉంది ఉప్పావ. అన్ని పచ్చళ్ళు సపరేట్గా కూడా ఎలా చేశాను క్వాంటిటీస్తో సహా అన్నీ మెన్షన్ చేశాను. పచ్చళ్ళు అయితే సూపర్ అదర్స్. దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నేను మురుకులు కూడా చేసుకుంటున్నాను. మురుకుల వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి మురుకులకు సంబంధించిన వీడియో అయితే ఏం పెట్టట్లేదు. ఆ యొక్క మురుకుల్లో మునగాకు వేస్తున్నాను అనమాట. మన దగ్గర డ్రై మునగాకు ఉంది కదా, దాన్ని క్రష్ చేసి వేసుకుందాము. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది.